రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే గ్రామాల వారీగా ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం మనం గుందిరెడ్డిపల్లిలో రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రచారంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఏంటనే అని చెప్పండి. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి ప్రచారం కొనసాగుతుంది? నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి కుటుంబానికి ఆయన ఏదైతే సంక్షేమ పాలన అందజేశారో అది మళ్ళీ రిపీట్ చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఒక భరోసా జగనన్న చెప్తే ఇస్తే చాలు, జగనన్న మేనిఫెస్టోలో ఏం చెప్పినా కూడా ఆయన చేస్తాడు. కాబట్టి మేమంతా జగన్మోహన్ రెడ్డి వెంటే, ఆయన మా కడుపు నింపుతాడు. చంద్రబాబు నాయుడు అయితే మోసం చేస్తాడు, కడుపు కొడతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన క్యాడర్ మాత్రమే ప్రలోభాలు పెట్టి తమ వైపుకు కొంతమందిని తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రలోభాలకు లొంగేదానికి సిద్ధంగా లేరు. ఓటుకు 3,000 ఇస్తాం, 4,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంటికి 3 లక్షలు 4 లక్షలు వచ్చేటప్పుడు 3,000 4,000 తీసుకొని మేమేం చేయాలని కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏది చేయలేదు, వాళ్ళు చెప్పుకోవడానికి చేసింది ఏదీ లేదు. మరి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో జగనన్న ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, చేస్తూ ఉన్నాము. వీటిని కొనసాగింపు చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మొదలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడానికి మాత్రమే మాకు అవకాశం ఇవ్వమని కోరుతా ఉన్నాం. మీ కడుపు నింపుకోవడానికి మీరు జగనన్నకు ఓటేయండి అంటున్నాం. మీ పిల్లల చదువులకు, మీ ఆర్థిక అభివృద్ధికి మాత్రమే జగనన్నకు ఓటేయండి అని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఒక ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యేగా పదవి ఇవ్వాలనో లేదంటే పరిటాల సునీతను ఓడి వల్లనో కాదు, జగనన్న వస్తేనే ప్రతి ఇంటికి లక్షల రూపాయలు వస్తాయి. 2,60,000 కోట్ల రాష్ట్రంలో పేదలకు పంచినటువంటి మహానుభావుడు ఆయన ఇప్పటికే నాడు నేడు ద్వారా 15,000 కోట్లు ఖర్చు పెట్టి పాఠశాలల అభివృద్ధి చేసినాడు. అదేవిధంగా మరో 15,000 కోట్ల రూపాయలతో సచివాలయాలు, ఆర్బీకేల వెల్నెస్ సెంటర్ల నిర్మాణం చేసినాడు. సో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ నాడు నేడు కానీ సచివాలయాల నిర్మాణం కానీ ఇంకా చేపట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 30,000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తాడు. రాప్తాడు నియోజకవర్గంలో జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో, జీడిపల్లి నుంచి పేరూరు డ్యాముకు నీళ్లు, అదేవిధంగా తోపుదుర్తి డ్యాము, సోమరాన్లపల్లి డ్యాము మరియు దేవరకొండ డ్యాము, ఈ 3 రిజర్వాయర్లను మరియు పేరూరు డ్యాముకు లింక్ కెనాలు ఇవి పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆన్గోయింగ్ గ్రౌండెడ్ వర్క్స్ ఇవన్నీ. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ శాశ్వతంగా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ తీసుకొని రావాలని ప్రయత్నం చేయలే. పిఏబిఆర్ డ్యామ్ నుంచి దాదాపు 110 గ్రామాలకు, గొల్లపల్లి డ్యామ్ నుంచి 51 గ్రామాలకు జగనన్న 160 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేశాడు. ఇవి కూడా గ్రౌండెడ్ అయి ఉన్నాయి. దాదాపుగా 40% వర్క్స్ పూర్తయి ఉన్నాయి. ఇవి కూడా రాబోయే 3 సంవత్సరాల్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని చెప్తున్నాం. కొత్తగా ఎటువంటి హామీలు ఇవ్వడం లే. ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే జీవోలు తెచ్చుకున్నామో, ఏవైతే శాంక్షన్స్ ఆర్ గ్రౌండెడ్ ఆర్ ఆన్గోయింగ్ ఆర్ కంప్లీటెడ్ వర్క్స్, పని పూర్తి చేసినవి మాత్రమే చెప్తా ఉన్నాం. పని జరుగుతున్నవి చెప్తా ఉన్నాం, పని మొదలుపెట్టినవి చెప్తా ఉన్నాం. ఇవి పూర్తి చేయడానికి ఈ నియోజకవర్గంలో 30,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు మనం తీసుకొని వచ్చాం. సోలార్ పార్కులు మనం ఇప్పటికే ఎన్టీపీసీ ద్వారా 300 మెగావాట్ల సోలార్ పార్క్ శాంక్షన్ చేయించుకొని టెండర్లు పిలిచాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము జిందాల్ కంపెనీకి 1,050 మెగావాట్ల సోలార్ పార్క్ ఇచ్చింది. వాళ్ళు కూడా పనులు మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా రామగిరి బంగారు గనులు తెరిపించాం. వీటి ద్వారా దాదాపుగా 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఈ 3 ద్వారా. అదేవిధంగా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం. దాని ద్వారా బెస్ట్ కార్ప్ మరియు రామరాజు కాటన్స్ వారి ద్వారా 4,000 మందికి మహిళలకు ఉపాధిని ఇవ్వబోతా ఉన్నాం. జగనన్న ఇప్పటికే ఐటీ పార్కు రాప్తాడు మండల కేంద్రంలో ప్రకటించినారు. సో అది కూడా పూర్తి చేసి ఒక 5,000 మందికి ఉపాధిని ఇవ్వబోతా ఉన్నాం. మరియు డైరీ నుంచి ఆవులకు, గేదెలకు లోన్స్ ఇస్తూ వాళ్ళ మార్జిన్ మనీని కూడా అమ్మ డైరీ నుంచి కట్టించే విధంగా 10,000 మందికి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ విధంగా 30,000 మందికి ఉపాధి, 1,00,000 ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అనేటువంటి ఒక ఎజెండా ఏదైతే ముందు నుంచి మాది ఉందో అది దాదాపుగా
ఫలితాలు ఇచ్చేటువంటి దశలోకి వచ్చాం. అవి పూర్తి చేసి అందరికీ కూడా ఫలాలు అందించడమే మా లక్ష్యం. ప్రధానంగా చెప్పండి, మీరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఒకానొక సందర్భంలో నియోజకవర్గంలో నేను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదు, దీనికి చంద్రబాబు కారణం అని చెప్పడానికి ఎందుకు అలా ఆ మాట? నేను అలా అనలేదు, కానీ రెవెన్యూ అధికారుల అవినీతి పైన నేను పదే పదే సభా వేదికల మీద మాట్లాడినా, ప్రెస్ మీట్లు పెట్టాను. నేను 17,000 మందికి పట్టాలు ఇచ్చాను. మరొక 13,000 మందికి పట్టాలు ఇవ్వాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. మరొక 11,000 మందిని ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. ఇల్లు లేని వాళ్ళని, ఇల్లు స్థలాలు లేని వాళ్ళని, వాళ్ళందరి కోసం భూములను కూడా ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గత 30 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే కూడా చూపినటువంటి శ్రద్ధను మనం ఈ ప్రాంతంలో ప్రతి మండలానికి చెప్పుకోదగ్గవి ఒక 2 శాశ్వతమైనటువంటి పెద్ద పనులు. రాప్తాడు మండలానికి తొబ్దుర్తి డ్యామ్ నుంచి 20,000 ఎకరాలకు నీళ్లు, ప్రతి ఇంటికి తాగునీరు. పిఏబిఆర్ డ్యామ్ నుంచి అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి మండలాలకు 110 గ్రామాలకు తాగునీరు. రామగిరి, కనగానపల్లి మండలాలకు సోమనాండపల్లి రిజర్వాయరు, పేరూరు డ్యామ్కు నీళ్లు, 1050 మెగావాట్ల సోలార్ పార్కు, 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పార్కు, రామగిరి బంగారు గనులు. మరి ఆత్మకూరు మండలానికి శాశ్వతమైనటువంటి తాగునీటి పథకాలు తీసుకొని వచ్చాం. అనంతపురం రూరల్ మండలంలో అమ్మ డైరీని ఏర్పాటు చేసాం, గార్మెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం రూరల్ మండలంలో జగనన్న పాదయాత్ర హామీలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళ కోసం 110 కోట్ల రూపాయలతో పనులు చేస్తాను. చెన్నైకొత్తపల్లి మండలానికి శాశ్వతంగా తాగునీటి పథకం తీసుకొచ్చాం గోలపల్లి డ్యామ్ నుంచి. అక్కడ ఒక డ్యామ్ నిర్మాణం, దేవరకొండ డ్యామ్ నిర్మాణం ద్వారా 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే ప్రతి మండలానికి కూడా చరిత్రలో ఎన్నడూ ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి పెద్ద సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను మనం తీసుకొని వచ్చాం. ఇవి గ్రౌండ్ చేసి సంపూర్ణంగా పూర్తి చేయగలిగితే మన రాజకీయ జీవితానికే ఒక విలువ ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. గతంలో చంద్రబాబు పైన కానీ, తర్వాత పైటాల కుటుంబం పైన కానీ వాళ్ళ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అన్ని బినామీల పేర్లతో భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు భార్య స్వయంగా మా డైరీ, హెరిటేజ్ డైరీలో 2% అమ్మితే 400 కోట్లు వస్తుంది అనింది. అంటే 20,000 కోట్ల అసెట్ మా హెరిటేజ్ డైరీ అని ఆమె చెప్పకనే చెప్పింది. నేను ఓటుకి 5,000 రూపాయలు పంచలేనని చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు. 2 లక్షల కోట్ల ఆస్తిని చంద్రబాబు నాయుడే ప్రకటించినాడు. మరి దొంగలు వాళ్ళ దొంగతనం అంతా ఒప్పుకున్నాక ఇంకా దాని గురించి విచారణ ఎందుకు? ప్రజలు ప్రజా కోర్టులో నిర్ణయిస్తారు. ఈ దొంగలను ఇంకా దొంగతనం చేయడానికి మనం ఓట్లు వేయాలనా, లేదా మనందరికీ ఈ రాష్ట్ర సంపదను పంచిపెడతాన్న జగనన్నకు ఓటు వేయాలనా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కాకపోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా నేతలు ఎవరైనా కానీ, ఇరు పార్టీల నేతలు రాజకీయ పరంగానే విమర్శించుకుంటారు ఎవరైనా కానీ. కాకపోతే ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో మాత్రము పైటాల కుటుంబం, తొలుతి కుటుంబం వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తారు. అంటే పైటాల కుటుంబంతో మీకు రాజకీయ వ్యతిరేకమైనా, లేకుంటే ఫ్యామిలీ పరంగా కూడా వైరం ఉందా? మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థులే. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు, ఎటువంటి వైరాలు లేవు. ఈ నియోజకవర్గానికి నేను ఒక సేవకుని. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగనన్న సైనికుడు, రాప్తాడు సేవకుడు. ఇందులో ఈ నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచేసినటువంటి పరిటాల కుటుంబాన్ని నేను విమర్శించకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు నేను న్యాయం చేసినోని కాదు. ఎందుకంటే అటువంటి దోపిడీని ఎవరు చేసినా, ఎవరు పాల్పడినా వాళ్ళను మనం తప్పనిసరిగా ఖండించాలా. ప్రజలకు కూడా తప్పు చేసిన వాళ్ళ తప్పుల గురించి ఎత్తి చూపాలి. ఎందుకంటే వర్గాల పేరుతోనో, కులాల పేరుతోనో, పార్టీల పేరుతోనో దొంగలకు ఓట్లేసేటువంటి కార్యక్రమం జరగకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగానే ప్రజలందరికీ కూడా అర్థవంతమైనటువంటి పద్ధతిలో వారి దుర్మార్గాల విషయం, వారి దోపిడీల విషయం నేను చెప్తా వస్తాను. రెండవది, నేను చేసిన అభివృద్ధి వాళ్ళు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉండగా వాళ్ళు చేసింది ఏదైనా ఉందా చూడండి, నేను చేసిన అభివృద్ధి చూడండి అనేసి కంపారిటివ్గా ప్రజల్ని ఆలోచన చేసే విధంగానే నా ప్రసంగాలు ఉంటాయి. మెయిన్గా జగనన్నను గెలిపించుకుంటే మీ కుటుంబాలలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు, మీ కడుపు నింపుతాడు అనేది మా ఎలక్షన్ ఎజెండా. మరి ఇక్కడ పరిటాల సునీతనో, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్పినా అబద్ధాలే తప్ప జగనన్న ఏం చెప్పినా నిజాలు చెప్పినవన్నీ చేసినాడు. కాబట్టి ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ కుటుంబాలకు లక్షల రూపాయల పథకాల ద్వారా వస్తాయి. కాబట్టి ఓట్లేయండి అని అడుగుతున్నాను. పాల డైరీలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి అనుచరులవేను, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబము నా కుటుంబమే అంటున్నా.
ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ నా బంధువులే అంటాను. నాకు ఆలమూరు గ్రామంలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో జగనన్న కాలనీ తీసుకొని వచ్చి 6,000 ఇళ్ళ కడతా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి వల్ల, ఆ ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి వల్ల, అమ్మ డైరీ ఏర్పాటు చేసినటువంటి ప్రకాష్ రెడ్డి వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో 3 లక్షల రూపాయల ఎకరా ఉన్నటువంటి భూమి ఈరోజు ₹1,00,00,000 ధర బలుకుతూ ఉందంటే ప్రకాష్ రెడ్డి మాకు శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉంటే బాగుందని అనుకుంటా ఉన్నారు. దీంట్లో మా బంధువులు ఉన్నాయో, మా ఊర్లో ఉన్నది తక్కువ రెడ్డి సామాజిక వర్గమే. అత్యధికంగా కమ్మ వాళ్ళు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు. మాకు ఇంకా బంధువులు ఎన్ని నుండి వస్తారు దాంట్లో. మరి జగనన్న కాలనీకి అమ్ముకున్న వాళ్ళు కూడా మా బంధువులే కదా. ఎస్సీలు, బీసీలు అందరూ వాళ్ళు కూడా భూములు ఇచ్చుకున్నారు కదా. మరి అది కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలకే కదా దానికి సంబంధించినటువంటి క్రెడిట్ కూడా దక్కాల్సింది. మరి నా బంధువులు ఉన్నారో, ఇంకోరు ఉన్నారో అనేది కాదు కదా. 20 కోట్ల రూపాయల ఆస్తిని నేను తయారు చేసి ఈ నియోజకవర్గంలోని మహిళలకు 10,000 మంది మహిళలకు నేను దాన విక్రయం చేసి డొనేట్ చేసినాను. దాని గురించి మీరు ఆలోచించండి. అక్కడ ఆలమూరు గ్రామంలో నా బంధువులు ఉన్నారు, ఇంకోరు నాకైతే ఎవరు రక్త సంబంధికులు లేరాడా. మాకెవరు మేము అక్కడ ఇచ్చిపుచ్చుకోలే. పోనీ మేమెవరు అక్కడ పెళ్లిళ్ళు చేసుకోలే. మాకైతే దరిదాపుల్లో ఉన్నటువంటి బంధుత్వం అయితే ఏం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా నన్ను బంధువు అని అనుకుంటుంది. మా కురవలలో మమ్మల్ని మామ అనేవాళ్ళు, బావ అనేవాళ్ళు, చిన్నాయన అనేవాళ్ళు ఉన్నారు, అన్న తమ్ముడు అనేవాళ్ళు ఉన్నారు. కాపులలో కూడా అన్ని రకాలుగా మాకు వరుస లేని వాళ్ళు ఉన్నారు. బోయల్లో కూడా మమ్మల్ని వరుసగా వేసుకునే వాళ్ళు ఉన్నారు. దళితులు కూడా మమ్మల్ని మామ అనేవాళ్ళు, అన్న అనేవాళ్ళు ఉన్నారు. అందరూ నా బంధువులే. ఒకటి లాస్ట్ క్వశ్చన్ అయినా, మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పిన పరిస్థితి, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచే ప్రసక్తి లేదు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను గుండు కొట్టించుకుంటా అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడిని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏది చెప్పినా అబద్ధమే అనేది 2014 ఆయన మేనిఫెస్టో ప్రూవ్ చేసింది. ఆయన గెలిచేదానికి అవకాశం లేదు. 151 సీట్ల పైన కనీసం 4 సీట్లైనా ఈసారి జగనన్న గెలుస్తాడు. అంటే 155 నుంచి 160 సీట్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉంది. ఏం ముఖం పెట్టుకొని పోయి ఓటర్ల దగ్గరికి, ప్రజల దగ్గరికి పోతున్నారు టీడీపీ వాళ్ళు. డబ్బులు ఇస్తామని చెప్పడం తప్ప. ఈరోజు అమెరికా నుంచో ఇతర దేశాల నుంచి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు కనీసం ప్రతి ఒక్కడు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 5 కుటుంబాలనైనా మార్చాలనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి ఇంటర్నల్ డిస్కషను మీడియాలో వైరల్ అవుతూ ఉంటే, వాళ్ళు పదవుల కోసము అధికారం కోసం ఎంత అర్రులు చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కానీ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అధికారం కోసం ఆరాటపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయంగా సమాధి కాబోతున్నాడు. దీనికి సెకండ్ థాటే లేదు. రానున్న రోజుల్లో 151 సీట్లు కాదు 151 సీట్లకు పైన ఈసారి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలవబోతున్నాం. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కుర్చీ పైన కూర్చోబోతున్నాడని చెప్పేసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న వర్కులు మొత్తం పూర్తి చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి రాప్తాడు ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నేను మీ రవితయ్య, ఏబీపీ దేశం, రాప్తాడు నుంచి.